లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ పేషెన్స్. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం యుద్ధం చేయడానికి మన దగ్గర ఆయుధాలు లేనప్పుడు ఆ ఆయుధాలను మనం సమకూర్చుకోవాలి తప్ప వెళ్ళి మనం యుద్ధం చేయొద్దు. యుద్ధం చేసుకుంటే మనమే ఫూల్ అవుతాం, ఆ యుద్ధం కూడా మనమే ఓడిపోతాం. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, పేషెన్స్గా మనం ఏ బిజినెస్ పెట్టినా కూడా, నేను కూడా డిజైన్ స్పేస్ పెట్టినప్పుడు లిటరల్లీ నాకు అసలు ప్రాజెక్ట్సే ఉండేటివి కాదు అందరిలాగే. సో నేను కూడా మార్కెటింగ్ చేసేటోడిని, అక్కడిక్కడ విజిటింగ్ కార్డ్స్ పెట్టేటోడిని, అందరికీ నా బ్రాండ్ ప్రమోట్ చేసేటోడిని. నన్ను ట్రస్ట్ చేసి ఒక్కడలే క్లయింట్ నాకు స్టార్టింగ్లో ఇచ్చారు. ఆ ప్రాజెక్ట్ నేను వేరే లెవెల్ చేశాను. ఆయన నుంచి నాకు ఒక 2 ప్రాజెక్ట్స్ డిఫరెన్స్ వచ్చాయి. ఆ 2 ప్రాజెక్ట్స్ కూడా నేను సక్సెస్గా ప్రూవ్ చేసుకున్నా. ఆ 2 ప్రాజెక్టులు ఈరోజు 200 ప్రాజెక్టులు అయ్యాయి. నా కింద ఎంతోమంది పనిచేస్తున్నారు. ఈరోజు దినం నేను ఇలా ఉండడానికి కారణం నా హార్డ్ వర్క్, నా పేషెన్స్. ఆ రోజే నాకు ప్రాజెక్ట్ రావట్లేదని చెప్పి నేను వదిలేసి నేను ఎక్కడైనా పని చేసుకొని ఉంటే ఈ రోజు కూడా మా అంటే నా శాలరీ ఒక 30,000 40,000 మధ్యలోనే ఉంటుండే. నేను ఒకరికి 30,000 జీతానికి ఇచ్చే పొజిషన్కి వచ్చాను అని అంటే ఆల్ అబౌట్ నా పేషెన్స్. మీ లైఫ్లో కూడా ఇలాంటి పేషెన్స్ అనేది కన్ఫర్మ్ ఉండాలండి. సో అందుకని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ఎనీవే, మీరు డిజైన్ స్పేస్ని ఫాలో చేయకపోయి ఉంటే ప్లీజ్ ఫాలో చేసేసి లైక్ అయితే కన్ఫర్మ్గా చేయండి. ఎనీవే.